జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. ఏం చెప్తుందా? నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది ఏది లేదు. ఆ ఐడియాలజీ ఏంది? అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు ఈజ్ గివింగ్ ఫైట్ చేస్తున్నాం. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్, నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది ఏది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచవచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే, అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు. కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెన్సేటరీ ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 నెలల్లో ఇచ్చినారు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకో దీళ్ళకో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం. ఇట్స్ ఎ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే, ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము? ఆయన ఈ మధ్యన ఉన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తీర్చుకుంటాం అన్నాడు. అరే, అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి. 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే, మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తారు. చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు.